రీసెంట్‌గా జనసేన అభిమానులకు, అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ఒక సాడ్ న్యూస్. అదేంటి అంటే, పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరు కొడుకులుంటారు. ఒక కొడుకొచ్చేసి అకీరానందన్, మీ అందరూ చూసే ఉంటాడు. చాలా పెద్ద వ్యక్తి. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఇంకొక కొడుకు కూడా ఉన్నారు. ఆయన పేరొచ్చేసి మార్క్ శంకర్. అయితే మార్క్ శంకర్ సింగపూర్‌లోని స్కూల్‌లో చదువుతున్నారు. బెస్ట్ ఎడ్యుకేషన్ కోసం పవన్ కళ్యాణ్ గారు మార్క్ శంకర్‌ని సింగపూర్‌లో చదివిస్తున్నారు. అయితే సింగపూర్‌లో స్కూల్‌లో ఉండంగా అక్కడ ఒక అగ్ని ప్రమాదం జరిగిందంట. ఆ అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్‌కి గాయాలైనయి. మార్క్ శంకర్‌తో పాటు ఇంకా కొంతమంది పిల్లోళ్ళకి గూడా గాయాలైనయి. మార్క్ శంకర్‌కి గూడా కాళ్ళు, చేతులకైతే గాయాలైనయనమాట. అలాగే ఊపిరితిత్తుల్లోకి స్మోగెళ్ళింది. అంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు స్మోగెళ్తది గదా! అయితే ఊపిరితిత్తుల్లోకి స్మోగెళ్ళి కొంతసేపు ఇబ్బంది పడ్డాడు. ప్రస్తుతం అయితే ఆయన బాగానే ఉన్నాడంట. కాకపోతే ఒక రకంగా ఇది అనుకోని పరిణామం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి పెద్ద కొడుకు మీద కన్నా చిన్న కొడుకు మీద ఎక్కువ ప్రేముంటది. అర్థమైందా? అలాంటప్పుడు ఈ పరిణామం అనేది ఒక రకంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు, జనసేన అభిమానులకు పెద్ద షాకింగే. ఆ పిల్లోడికైతే ఎలాంటి ప్రాణాపాయం లేదు. కాకపోతే మరి అంటే సీవియారిటీ మనకి తెలియాలి. అంటే అక్కడ జరిగింది ఏంటిది, యాక్చువల్ ఫ్యాక్ట్స్ మనకేం చెప్తున్నారనేది, మనకి పూర్తి వివరాలనేది ఇంకా కొన్నాళ్ళలో తెలుస్తా ఉంటాయి. అయితే పవన్ కళ్యాణ్ గారు వెంటనే సింగపూర్ వెళ్ళాలి అని చూసినా గానీ, ఆయన ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాలు మన్యం జిల్లా, అల్లూరు సీతారామ జిల్లా పర్యటనలో ఉన్నారు. అలాగే అక్కడ గిరిజనులకి ఒక మాటిచ్చారు. అక్కడ గ్రామానికి ఒక కురిడి అని చెప్పేసి ఒక గ్రామం ఉంది. ఆ గ్రామానికి వస్తా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాటిచ్చారు. అయితే ఇప్పుడు ఆయన పర్యటనలో ఉన్నాడు కాబట్టి వెంటనే వెళ్ళాలి అంటే పర్యటన వాయిదా వేసుకొని వెళ్ళాలి కదా! అయితే ఈ మధ్యాహ్నం వరకు పర్యటన అనేది కొనసాగించి, పర్యటన అనేది మధ్యాహ్నానికి క్లోజ్ చేసి వెంటనే ఆయన వైజాగ్ చేరుకొని స్పెషల్ ఫ్లైట్‌లో సింగపూర్ వెళ్తాడు అని చెప్పేసి మనకైతే సమాచారం వస్తుంది. ప్రస్తుతానికైతే ఆ పిల్లోడు మార్క్ శంకర్, పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్క్ శంకర్‌కి అయితే ఎలాంటి ప్రాణాపాయం లేదు. కాకపోతే చేతులకి, కాళ్ళకి కొంచెం సివియారిటీ అంటే కొంచెం కాలిపోయిందంట. ఊపిరితిత్తుల్లో స్మోక్ వెళ్ళటం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డాడని చెప్పేసి మనకైతే సమాచారం వస్తుంది. మనకిచ్చిన సమాచారం ఇది. ఎందుకంటే అక్కడ ఏం జరిగిందనేది మనకైతే తెలవదు కదా! ఆ పిల్లోడితో పాటు ఇంకా కొంతమంది విద్యార్థులు, చిన్న పిల్లోళ్ళు చదువుకుంటారు. వాళ్ళకి గూడా గాయమైనయి. చూడాలి మరి మనకి ఏమి అంటే ప్రస్తుతానికైతే ఇట్లా చెప్తున్నారు. తర్వాత ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తదో, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకైతే అందిస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే మరి థ్యాంక్ యూ. అలాగే ఆ పిల్లోడికి ఎలాంటి ఇబ్బంది జరగకూడదు, చాలా మంచిగా ఉండాలని చెప్పేసి కూడా కోరుకుందాం. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్‌లో తెలియజేయండి. ఓకే మరి థ్యాంక్ యూ.